నీలిమ ఇచ్చిన పెన్ డ్రైవ్ ద్వారా సిద్ధు తన భర్త అన్న నిజం తెలుసుకున్న తులసి, జాను, లక్ష్మిలతో పాటు ఆటోలో సిద్ధు వాళ్ళ పెళ్లి జరుగుతున్న మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. కనిష్క చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. తులసి కరెక్ట్గా సిద్ధు తాళి కట్టే టైంకి మండపం దగ్గరికి వచ్చి ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది. తులసిని చూడగానే సిద్ధు తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని కింద పడేస్తాడు. ఇక అప్పుడు కనిష్క, బస్వరాజు వీళ్ళందరూ కూడా తులసి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. సిద్ధు వాళ్ళ బామ్మ తులసి వాళ్ళని అవమానిస్తూ, ఓయ్ మిమ్మల్ని పెళ్ళికి మేము పిలవలేదు కదా, సిగ్గు లేకుండా ఎందుకు వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే, మేము ఈ పెళ్ళి ఆపేయడానికి వచ్చాము అని సంతోష్ అంటూ ఉంటాడు. ఎందుకు అని సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది. దాంతో తులసి పవిత్రమైన అమ్మవారి తాళిని ఈ సిద్ధు దొంగతనం చేయడమే కాకుండా ఆ తాళిని నా మెడలో కట్టాడు అని చెప్పి ఆ తాళిని అందరికీ చూపిస్తూ ఉంటుంది. ఏంటి సాక్ష్యం అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది. దాంతో ఇదే సాక్ష్యం అంటూ జాను తన దగ్గరున్న పెన్ డ్రైవ్ని అందరికీ చూపించడంతో కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఆ పెళ్లి మండపంలోనే ఎల్ఈడి స్క్రీన్లో ఆ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి అందరికీ ఆ సీసీటీవీ ఫుటేజ్ని తులసి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇక అప్పుడు మండపానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడన్న నిజం తెలిసిపోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి.